హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవిక వైన్స్. ఏం చేస్తున్నారు దోస్తులు? సండే మొత్తం అయిపోయింది. కనీసం సండే అయినా ఒక 20 నిమిషాలు ఎండలో ఉంటామని పెట్టుకోండి దోస్తులు. ఈ మధ్య చాలా మందికి డి విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది దోస్తులు. మనమంట రోజు కనీసం 20 నిమిషాలైనా సూర్యరశ్మిలో ఉండాలంట. అప్పుడే మన చర్మం డి విటమిన్ని తయారు చేసుకుంటుంది. ప్రొద్దున 8 నుంచి 10 వరకు వచ్చే ఎండ మంచిది దోస్తులు. అందులో హార్మ్ఫుల్ రేస్ ఎక్కువగా ఉండవు. తర్వాత కూడా డి విటమిన్ వస్తుంది, కానీ హార్మ్ఫుల్ రేస్ వస్తాయి దోస్తులు. సో దోస్తులు, సాధ్యమైనంత వరకు 8 నుంచి 10 గంటల లోపు ఎండలో రోజు కొంచెం సేపు నిల్చోడానికి ట్రై చేయండి. డి విటమిన్ లేకపోతే మన బాడీ కాల్షియం కూడా తయారు చేసుకోలేదు దోస్తులు. మన బోన్స్ వట్టిగానే పుట్ట ఇరిగిపోతాయి. ఇంకా వీక్నెస్ అది ఇది అని చాలా సమస్యలు వస్తాయి డి విటమిన్ తక్కువైతే. మరి చూసుకోండి దోస్తులు, డి విటమిన్ ఉన్న ఫుడ్స్ కూడా మనం తీసుకోవచ్చు, కానీ అందులో ఎక్కువగా ఉండదు. ఎగ్స్లో డి విటమిన్ ఉంటుంది దోస్తులు, కానీ తక్కువ. మష్రూమ్లోనైతే బాగా ఉంటుంది. ఎంతైనా సూర్యరశ్మి కింద ఉంటేనే మంచి డి విటమిన్ తయారవుతుంది. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 33తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 33లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఇదే ఎవరిగాడేటి వేండు కారు తెస్తానన్నలేడు, ఆయనకి ఫోన్ చేద్దాం. ఈ డ్రైవర్ నోట్ల చెప్పునాడ పెడితే ఏదో టైంకి రమ్మంటే రాడు, కానీ 3 నెంబర్ల టైం మొఖానికి పెంట మొక్కపోడు. ఫస్ట్ నుంచి గంతేనికి పని శాతనే కాదు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం బిజీగా ఉన్నారు. దయచేసి కాసేపు అయినాక తిరిగి ప్రయత్నించండి. వాళ్ళు ఇగో ఆడు ఎప్పుడు చేసినా బిజీ అంటాడు, వాళ్ళతో మాట్లాడతాడు. The number you are trying to call is currently busy. Please try again later. గదే వాళ్ళతో మాట్లాడతాడు అని గంత బిజీ అయింది అని సపరేక పీకి పారేయమంటాడు. అడుగు ఒకసారి. आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वो इस समय व्यस्त है, कृपया प्रतीक्षा करें. నువ్వు హిందీలో మాట్లాడినా ఇంగ్లీష్లో మాట్లాడినా ఎట్లా మాట్లాడినా అడు ఓలతోటి మాట్లాడుతాండో చెప్పు నాకు. ఏ భాషలో చెప్పినా సరే. ఈయన మోకమ్మ అంగడి పోతే ఇంకో నంబర్కి ఎత్తావు, దీనికి వేద్దాం. వాళ్ళు మీరు కాల్ చేస్తున్న నంబర్ అందుబాటులో లేదు, దయచేసి కొంతసేపటి తర్వాత ప్రయత్నించండి. ఏమైంది? ఏడుకోయిండాడు, గంట దూరం పోయింది ఏంది? ఎందుకు అందుబాటులో లేడు? ఆయన మోకం అంగడి పోతే అందుబాటులో ఉంటేనే అన్ని పెట్టుకుంటామని చెప్పినాం. ఫోన్లు ఈ అమ్మ ఏం ఫోన్లు మునిగినాయో ఏమో. ఏం రోగం పాడగాను, 2 నంబర్లకి ఎత్తే 2 ఏమో అంటాయి. ఇది కలుపుదాం. నేను మోకంలో చెప్పు నడబెడితే 4 నంబర్లు పడాయి ఇంటికి. వాళ్ళు ద నంబర్ యు ఆర్ కాలింగ్ ఈస్ కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్. చిట్టబడ్డరా? చిట్టబెందుకు వేసిండు? నేను చేస్తాను వేసిండు కదాడు. దీనికి ఏం పుట్టింది? ట్యాప్ కోపారి మాట్లాడుతుంది, బుర్ర పెట్టేస్తుంది. చెప్పింది నేనే అయినది, అది చెప్పిన అన్ని నేను వినాలే. ఓడింటాడు. ఇక లాస్ట్ నంబర్ చేస్తా, ఆడిగిట్ట ఎత్తకపోతే అని వీక్ పారేసుడు. ఇక వాళ్ళు హలో అమ్మగారు. ఏ ట్రాన్స్పరం పాడగాను. నేను అప్పటి సంధి ఫోన్ల మీద ఫోన్లు ఎత్తా అంటే మెల్లగెత్తి అమ్మగారు అనబడితివి. ఏంటిది అమ్మగారు? చెప్పుండ్రి. చెప్తా ఇడికిరా 4 దాన్ని గప్పుడు చెప్తా. ఏడ తెచ్చినవరా? ఎంతసేపటి నుంచి ఫోన్లు ఎత్తానని నంబర్లు పాడగాను. గన్ని నంబర్లు ఎందుకురా నీకు? ఒకటి ఉంటే చాలదా? దేనికి వేసిండ్రు అమ్మగారు మీరు? ఒక్కొక్క నంబర్ ఒక్కొక్కల కోసం పెట్టుకున్నా. ఒక నంబర్కి ఎత్తే బిజీ అని వస్తుంది. నీ పెన్లాంకి గా నంబర్ ఇచ్చినావురా? ఏ గా నంబర్ పెన్లానికి ఎందుకు ఇస్తామ్మా? బిజీ అని వచ్చింది అనుకో, ఓతితోటి మాట్లాడుతానవే అని అది వచ్చిన పీక విసుకుతుంది. మరి వాళ్ళకి ఇచ్చినావు, వాళ్ళ కోసంగా బిజీ నంబరు. అది మా చుట్టాలకి ఇచ్చిన. ఎప్పుడు చూడు ఈడేం చెయ్యడు, తినుకుంటా తిరుగుతాడు అని అంటారు. ఇక బిజీ అని వస్తే అబ్బో బాగానే బిజీగా ఉన్నారని అనుకుంటారు గట్లా. మరి చిట్టబడ్డది గారు ఒకటి, చిట్టబెందుకు? అది నా పెళ్ళానికి ఊకే ఫోన్ చేస్తుంది, తెచ్చబడితే అయ్యది.
ఓర్ని రోగం పాడగాను ఇన్ని కథలు పడతానావురా. మీరు ఎప్పుడు చేసినా గిది ఇంకే వెయ్యుండ్రమ్మా. గిది మీరు ఎప్పుడు చేసినా ఎత్తుతా నేను. సార్కు మీకు గిదే నంబర్ ఇచ్చినా. మరి దీర్ఘాలు బాగానే తీస్తున్నావు కానీ ఏడున్నావు? నేను ఇప్పుడు అర్జెంటుగా పోవాలి. నేను నా కొడుకును బడిలో దించుతాన్నా అమ్మా. దించినాక అత్తా, సరేనా? కొంపదీసి మా కార్ల గిట్ట దించుతున్నావురా? మొత్తం పెట్రోల్ అంతా మింగుతున్నావా? మీ కార్లనే దించుతా కదమ్మా రోజు నా కొడుకును. పొలగాడు బడికి కార్లనే పోతా అంటాడు. ఆటోలో పోదాన్రా అంటే అస్సలకే వినడు. నువ్వు మా కార్ను నీ కొడుకుని స్కూల్లో దించడానికి వాడుతున్నావా? నేను చెప్తావు నా కొడుకు చెప్పి నేను వీక్ పారేస్తా. అయ్యో అమ్మగారు, నా కొడుకు గిట్టేడుతాడని చెప్తే అయ్యగారే నన్ను తీసుకుపోమన్నాడు రోజు. నా కొడుకు అన్నాడా కార్లో దించమని నీ కొడుకును? ఆ మరి అందుకే దించుతాన్నా. పెట్రోల్ కూడా ఫ్రీగా పోయించుతా అని చెప్పిండు సారు. నీ భార్య పిల్లల్ని ఇంకెక్కడికన్నా తిప్పుదామనుకున్నా తిప్పుకో అని చెప్పిండు. చెప్పిండు తీ. ఆయనకి పైసా మీద లేనే లేదు. మొత్తం పడేస్తాడు పైసా అంతా. ఇట్లా నీలాంటి వాళ్ళకి పెట్టుకుంటా పోతే ఆయన నుంచి వస్తాయి పైసలు అన్నీ ఒడిచిపోవా? అయ్యో గట్ల అంటవేందమ్మా? రేపు నా మనవన్లకు మనవరాన్లకు దాచి పెట్టద్దా? ఇంకెట్లా అనమంటున్నావు? మరి ఇంకెంతసేపు అవుతుంది నువ్వు రావన్నంటే? 5 నిమిషాలలో వస్తావా? ఇంకోళ్ళనన్నా పెట్టుకోమంటావా? నిమిషంలోనే వచ్చిన అమ్మగారు. ఈయన్నే ఉన్నా. ఓ నీ జాడ్యం పాడుగాను. ఇంత జాడ్యం మాట్లాడుతున్నావు. నువ్వు అచ్చుడెన్నడు వస్తావు? అయ్యో వచ్చినమ్మా, నీ వెనుకనే ఉంటి. ఓర్దయ్యప్ప మొక్క పొడా. ఏందమ్మగారు? నీ నల్ల మొక్క పొడా వచ్చి ఎంతసేపు అవుతుందిరా? నేను ఫోన్లో మాట్లాడుతానా? వెనుకనే ఉన్నా అని చెప్పవా నాకు? నేను వచ్చినా అని చెప్పిన కదమ్మగారు ఆల్రెడీ. నీ నల్ల మొక్క పొడ ఎక్కడి నుంచో నడు కార్వి. ఏందో అమ్మగారు అంటాడు. నడు. అరే ఎవలే మొక్క పొడ, ఎటు పోతాన్నవరా? ఏమో అమ్మగారు, మీరు కారు తీయమన్నారు తీసిన. ఎటు పోవుడో చెప్పలేరు కదా. చెప్పకపోతే ఎటు పోసేస్తావురా? కారు ఎటు పోతే కటే పోతాం మనం కూడా. అరే ఎవలే ఇప్పటికన్నా అడుగురా ఎటు పోవుడని. ఎటు పోవుడు అమ్మగారు? తీసుకుపోరా అమెరికాకు తీసుకపో. అమెరికాకా? సరే అమ్మగారు. ఎన్ని రోజులు పడుతుందిరా? ఓ సంవత్సరం పడుతుంది కావచ్చు అమ్మగారు. నిన్ను లేవట్టెత్తేనుండరా? ఎందుకు అమ్మగారు? నీ అవ్వ నీ ఫోన్లకు వాట్సాప్ పంపిన చూడు, గా హోటల్కి పట్టుకపోనాను. అలాగే అమ్మగారు. రేపు అసలే మా దోస్తుది పెండ్లున్నది. ఇక నిన్ను పట్టుకొని పోతే పెండ్లికి కాదు నేను పోయేది. పుల్లనో పిల్లగాడ ఉడతాడు బారసాలకు పోయేటట్టున్నా. నిన్ను పట్టుకొని పోతే నీ వేషం పాడుగాను. ఈ దోస్తు పెళ్లి చేసుకుంటాందా? ఎందుకు అమ్మగారు లేటుగా చేసుకుంటాంది? దోస్త్ అంటే దోస్తు కాదు రావులేగా, దోస్తు బిడ్డే. అట్లనా అమ్మగారు? కారణైతే మంచిగా ఉరికిస్తాన్నావు, మాట మాత్రం మెల్లగా మాట్లాడుతున్నావు గాని. ఏందమ్మగారు? అద్దు నా తలకే నాశనం అవుతుంది నీ మాట వింటే. అయ్యవ్వో గిట్టేటన్నా చూసుకుంటూ కూర్చున్నది నయం. ఈ మొత్తానికి ఎంతో కొంత పైసలు ఇవ్వన్నది మోనిక. ఇట్టే ఎటు పోయినామో చెప్పడు. ఆవురా మొద్దు. నా పేరు మొద్దు కాదమ్మగారు, ఇట్టప్ప. చిట్టప్ప కాదురా మొద్దప్ప అనే పెట్టాలి నీ పేరు. ఈ మొద్దు ముఖం అంగడి పోతే మనం ఎటు పోతానమో వాళ్ళకి చెప్పకురా మొద్దప్ప. ఎందుకు అమ్మగారు? ఇగో నీకు 1000 రూపాయలు ఇస్తాన్నా. వాళ్ళు అడిగినా షాపుకు పోయినామని చెప్పాలి. నేను ఎటు పోయినా చెప్పద్దు సరేనా? 1000 రూపాయల అమ్మగారు? సరే అమ్మగారు. అరే నేను నీకు 2000 ఇస్తారా? ఫాస్ట్గా మాట్లాడరా. సరే అమ్మా, మీరు చెప్పినట్టు నేను ఎవరికి చెప్పా. హోటల్కి పోదాం, వచ్చేద్దాం. ఓరిన్ ఫాస్ట్నెస్. ఇంత ఫాస్ట్గా మాట్లాడక ఇంకేం రోగం పుట్టింది? మెల్లగా చచ్చిపోయినట్టు మాట్లాడతాడు. ఈ అమ్మ 1000 రూపాయలు ఇస్తానగానే బుట్ట వాగబట్టే. అమ్మా, మీరు ఆంటీ మాటలు ఏం పట్టించుకోవద్దు. మీకు ఆమె గురించి తెలిసిందేగా. నేనేం పట్టించుకోను కార్తీక్, కానీ దానివల్ల అన్నయ్య ఎంతో బాధపడతాడు. తనకు అస్సలు నా కూతురంటేనే ఇష్టం లేదు. నన్నైతే ఎన్నో అనరాని మాటలు అంది.
నా కూతుర్ని కూడా అలాగే అనబోయింది. నేను చాలా కోపంతో హెచ్చరించాను. నా కూతుర్ని పల్లెత్తు మాటన నేను ఊరుకోనని. ఆ కోపం ఇంకా నా పైన పెట్టుకుంది. నా కూతుర్ని ఏం చేస్తుందోనని క్షణక్షణం భయపడుతూనే ఉన్నాను. అమ్మా, చెల్లెమ్మను ఎవరు ఏం చేయలేరు. రాజ్ చెల్లెమ్మ వాళ్ళిద్దరి పైన నేను ఈగ కూడా వాళ్ళనివ్వను. అమ్మా, నేను మాటిస్తున్నాను, నీ కూతుర్ని నా తోడబుట్టిన చెల్లి కన్నా ఎక్కువ చూసుకుంటానమ్మా. నీలాంటి స్నేహితుడు దొరకడం మా అల్లుడి అదృష్టం అనుకున్నాను కార్తీక్. కానీ నేను నా కూతురు కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాం. నాకింత మంచి కొడుకు, నా కూతురికి అంత మంచి అన్నయ్య. అమ్మా, నేను మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నిజం చెప్తున్నానమ్మా, మీరు నాకు గోరు ముద్దలు తినిపించినప్పటి రోజు నుంచి నేను మిమ్మల్ని కన్న తల్లిలా భావించాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా తల్లి లేదు. ఊహ తెలిసాక మీరే నా తల్లి. ఆ చిన్నతనంలో నుంచి ఎప్పుడు భయం వేసినా, ఎప్పుడు అధైర్యంగా ఉన్నా మిమ్మల్ని తలుచుకునేదాన్నమ్మా. కార్తీక్, నాకు కొడుకు లేని లోటును తీర్చావు. నీకు మీ అమ్మ ఎప్పటికీ తోడుగా ఉంటుంది. నన్ను అమ్మ అనే పిలువు కార్తీక్. అలాగే అమ్మా. అందుకే అమ్మా, ఒక్కసారి నేను చెప్పేది విను. నీ కూతురికి ఏమైపోతుందోనని అస్సలు అధైర్యపడకు. నేనున్నాను, అంకుల్ ఉన్నాడు, రాజ్ కూడా ఉన్నాడు. ఎందుకలా అంటున్నావు కార్తీక్? అమ్మా, రాజ్తో నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను కదా, నాకు వాడి గురించి పూర్తిగా తెలుసు. వాడు బంగారం రా. వాడి గురించి నేనేమన్నాను? అది కాదమ్మా, వాడు వాడు కాలేజీలో మేము చదువుతున్నప్పుడు వాడి వెనుక ఒక అమ్మాయి తిరిగేది. అంటే? ఒక అమ్మాయి వాడిని ప్రేమించమని వెంట తిరిగేదమ్మా. ఎవరా అమ్మాయి? అమ్మాయి ఎవరంటే మన అంకుల్ వల్ల ప్రాణ స్నేహితుడి కూతురు. ప్రాణ స్నేహితుడి కూతురా? అవునమ్మా, అతను మీకు కూడా తెలిసే ఉంటాడు. కానీ అతడు అసలు స్నేహితుడే కాదు, ఒక వంచకుడు, ఒక దుర్మార్గుడు. అంకుల్ని చంపేద్దామని చూశాడు. ఏంటి, అన్నయ్యను చంపేద్దామనుకున్నాడా? వాడు స్నేహితుడు ఎలా అవుతాడు? అవునమ్మా, అంకుల్ తప్పించుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే అసలు ఇప్పుడు అంకుల్ ఉండేవాడే కాదు. ఎందుకలా? వాడెందుకలా చేశాడు? ఆస్తి కోసం అమ్మా. డబ్బు ఉందనుకుంటాం, కానీ డబ్బు ఉన్న వాళ్ళకే చాలామంది శత్రువులు ఉంటారమ్మా. అమ్మయ్య, అన్నయ్య అయితే క్షేమంగా ఉన్నాడు. అది చాలు మనకి. అయితే అమ్మాయి ఎవరో కాదు, ఆ వేస్ట్ గాడి కూతురే. అలాంటి అమ్మాయి రాజ్ వెనకాల తిరిగిందా? అవునమ్మా, నేను చాలా మంచిదాన్ని, మా నాన్న కూడా చాలా మంచివారు అని ఏదో కట్టుకథలు చెప్పి చెప్పి రాజ్ని ఆమె వైపు తిప్పుకుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాజ్ అంటే రాజ్ కూడా తనని ప్రేమిస్తున్నాను అనుకున్నాడు. రాజ్ అమ్మాయిని ప్రేమించాడా? ప్రేమించడం అంటే ప్రేమిస్తున్నానని అనుకున్నాడంతే. అనుకోవడం ఏంటి కార్తీక్? ఇప్పుడు అమ్మాయి ఎక్కడుంది? అది పచ్చి తిరుగుబోతు, తాగుబోతు. రాజ్కి అమ్మాయి గురించి అస్సలు తెలీదు. అది వాడి కళ్ళు కప్పేసింది. నాకు దాని గురించి తెలుసు. మరి తర్వాత ఏం జరిగింది? నేనెంత చెప్పడానికి ప్రయత్నించినా రాజ్ని విననిచ్చేదే కాదు. రాజ్కి ప్రియురాలుందా? అలా కాదమ్మా, ఆమె ఇదంతా చేసింది మన రాజ్ని చంపేయడానికి. అల్లుణ్ణి కూడా చంపేద్దామనుకుంటున్నారా? మరి ఆస్తి వాళ్ళు ఎలా దక్కించుకుంటారు? రాజ్కి మాత్రం ఇది చెప్తే వినిపించదు. వాళ్ళ తండ్రి అలాంటి వాడేమో కానీ కూతురు అలాంటిది కాదంటాడు. అలా మార్చేసింది తను. తనతో ఎప్పటికైనా రాజ్కి ప్రమాదమే కదా కార్తీక్. మరి ఏం జరిగింది? ఆమె ఎక్కడుంది ఇప్పుడు? అది రాజ్కి చెప్పకుండా బ్యాంకాక్కి వెళ్ళింది ఎంజాయ్ చేయడానికి దాని బాయ్ ఫ్రెండ్తో. దానికి బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడా? ఈ ఫోటో చూడండి అమ్మా, మీకే అర్థమవుతుంది అది ఎలాంటిదో. ఇదేంటి, రాజ్ని ప్రేమిస్తున్నానని చెప్పి అతనెవరితో తిరుగుతోందేంటి? మరి అదే అమ్మా దాని అసలు స్వరూపం. వాడి జీవితం ఇంకా ఎంతేనా అని ఎంతో భయపడ్డాను, బాధపడ్డానమ్మా. కానీ అదే టైంలో ఆ దేవుడు మిమ్మల్ని చూపించాడు అంకుల్కి. స్వాతితో పెళ్లి జరిగిపోయింది. మరి ఆ పిల్ల ఇప్పుడు ఎక్కడుంది? అది బ్యాంకాక్కి వెళ్ళి మొన్నే వచ్చిందాంటీ. దానికి తెలిసిపోయింది రాజ్ పెళ్ళయిందని. ఇప్పుడు చూపించిన ఫొటోస్ రాజ్కి చూపిస్తే రాజ్ నమ్మాడు తన గురించి.
అంటే రాజ్కి ఇంతకు ముందే అమ్మా అది వాణ్ణి వల్లో వేసుకుంది కానీ ఇంతవరకు ఏ పరాయి స్త్రీని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు రాజ్. నన్ను నమ్మమ్మా, నీ అల్లుని కూడా నమ్మాలి. మ్, అది ఇప్పుడు తిరిగి వచ్చింది. ఇప్పుడు రాజ్ పైన ఏం ప్లాన్ వేస్తుందో తెలీదు. మరి ఎలా? అల్లుడైతే అర్థం చేసుకున్నాడుగా. వేసుకున్నాడమ్మా, దాన్ని చూస్తేనే అసహించుకుంటాడు వాడిప్పుడు. కానీ ఆంటీ గురించి తెలుసుగా మీకు. ఆ ఆంటీకి ఆ మౌనిక అంటే చాలా ఇష్టం. మౌనిక? ఈ పేరు వదిన ఎప్పుడు అంటోంది కార్తీక్. మౌనికనే నా కోడలని. నాకు అర్థం కాలేదు. అయితే ఈమె గురించి అనేది. అవునమ్మా, నేను అందుకే రాజ్ని ఒక నెల రోజులైనా అక్కడే ఉండమన్నాను. వాడు సంతోషంగా గడపాలని అక్కడ. అవును కదా, అన్నయ్య కూడా అదే అన్నాడు. కానీ కానీ ఏమైంది కార్తీక్? వాడు తిరిగి వచ్చేస్తానంటున్నాడు ఆంటీ. వచ్చేస్తానంటున్నాడా? మరి స్వాతి నాకు చెప్పనే లేదు. అమ్మా, నేను ఇలా అంటున్నానని మీరు ఏమనుకోకండి. చెప్పురా, నేనేమనుకుంటాను. స్వాతికి మీరంటే చాలా ఇష్టం కదా. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు తను. అవునరా, అది బడికి కూడా వెళ్ళలేదు నా కోసం. అందుకేనేమో అమ్మా ఇప్పుడు అమ్మని చూడబుద్ధి అవుతోంది అందట. స్వాతి? అవునమ్మా, అందుకే వాడు మనకి చెప్పకుండా టికెట్స్ కూడా బుక్ చేశాడంట. స్వాతి ఇలా ఎందుకు చేస్తోంది? నేను తనతో రోజు ఫోన్ మాట్లాడుతున్నాను కదా. ఇక్కడికి వస్తే తెలుసు కదమ్మా, ఆ ఆంటీ ఉన్ను ఆ మౌనిక ఏం చేస్తారో తెలీదు. మరి వాళ్ళు ఎప్పుడు తిరిగి వచ్చినా ఇదే ప్రాబ్లం అవుతుంది కదా కార్తీక్. లేదాంటీ, అలా కాదు. వాళ్ళు కొన్ని రోజులైనా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక దగ్గరే ఉండాలి. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటేనే వాళ్ళ మధ్యలో ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళు విడిపోకుండా ఉంటారు. చిన్నవాడివైనా చాలా ఆలోచిస్తున్నావు కార్తీక్. స్వాతికి ఈ విషయం తెలిస్తే ఏమంటుందో ఏమో. ఏ విషయమమ్మా? ఆ మౌనిక విషయం తెలిస్తే బాధపడుతుందో, రాజ్ని ఎలా అర్థం చేసుకుంటుందో. అమ్మా, అవన్నీ జరిగిపోయాయి. వాళ్ళిద్దరి మధ్య అన్నీ అయిపోయాయి. చివరకు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, కలిసిపోయారు. అంటే స్వాతికి ఇదంతా తెలుసా? మరి నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు. ఎలా చెప్తుందాంటీ? మీరు బాధపడతారు కదా. తనలో తానే ఎంత కుమిలిపోయిందో. నేను తనని కలిసినప్పుడల్లా చెప్తూనే ఉన్నానమ్మా, ఎన్ని కష్టాలు ఎదురైనా నేను నీకు తోడుగా నిలుస్తాను తల్లి అని. కార్తీక్, స్వాతి రాజ్ని ఎంతగా అర్థం చేసుకుందంటే ఒకరోజు నేను రాజ్ని తప్పుగా అనుకున్నాను. ఫోన్ చేసి రాజ్ గురించి తప్పుగా మాట్లాడితే చాలా ఏడ్చింది తను. చాలా తిట్టింది నన్ను. బావ అలాంటి వాడు కాదమ్మా అని తెగేసి చెప్పింది. అప్పుడే నాకు రాజ్ పైన పూర్తి నమ్మకం కలిగింది. అవునాంటీ, ఇప్పటికీ వాళ్ళని ఎవరూ విడదీయలేరు. కానీ ఇంకొన్ని రోజులు వాళ్ళు కలిసి ఉంటే. అవును కార్తీక్, కనీసం అల్లుడు ఎన్ని రోజులు ఉందామనుకున్నాడో అన్ని రోజులైనా అక్కడ ఉండాలి. ఉండి తీరాల్సిందే. ఆ కూతురు జీవితం అలా అయిపోతుందంటే చూస్తూ చూస్తూ నేనెందుకు ఊరుకుంటాను? మరి మీ చేతిలోనే ఉందమ్మా. నేనేం చెప్పినా వాడు వినడు. అంకుల్ ఏం చెప్పినా అస్సలకి వినడు. స్వాతికి రావాలని ఉంది, నేను వస్తున్నాను అని తెగేసి చెప్పాడు నాతో. ఏం చేస్తారో మీరే ఆలోచించండి అమ్మా. కార్తీక్, నేను స్వాతికి ఫోన్ చేస్తాను. తనని రాకుండా నేను ఆపుతాను. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ నేను నీకు చెప్పాలరా. థ్యాంక్ యూ రా కార్తీక్. మరి అన్నయ్య ఏమంటాడో? అంకుల్ టెన్షన్ పడుతున్నాడు ఆంటీ. మీరు ఎలాగైనా స్వాతిని ఒప్పిస్తే అందరూ హ్యాపీయే. ఇప్పుడే స్వాతికి నేను ఫోన్ చేస్తాను. అమ్మో, బావ లేచాడా? లేటుగా లేచానా? అమ్మ దగ్గరికి వెళ్తున్నాను నేను ఈరోజు. చాలా సంతోషంగా ఉంది. వెళ్ళడం అయితే వెళ్తున్నాను కానీ ఆ ఇల్లును తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఆ ఇంటిలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి బావ నేను గొడవ పడుతూనే ఉన్నాం. అత్తమ్మ, బావ వాళ్ళ అమ్మ, తను నన్ను అమ్మని ఎన్ని మాటలంది. ఇంతవరకు ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడలేదు. మావయ్య ఫోన్ ఇచ్చినా కూడా ఒక్క మాట మాట్లాడలేదు. తనకి నేనంటే అసలు ఇష్టమే లేదు.
అక్కడికి వెళ్ళాక తను నాతో ఎలా ఉంటుందో. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎంత సంతోషంగా ఉన్నాను. బావ నాతో, నేను బావతో, అంతే. బావ ఆఫీస్కి వెళ్ళాక ఎలా ఉండాలో ఏంటో. అమ్మ ఫోన్ చేస్తుంది. హలో అమ్మా. స్వాతి. అమ్మా, నేను ఈరోజు నీ దగ్గరకు వచ్చేస్తున్నానమ్మా. నీ స్వాతి నీ దగ్గరకు వచ్చేస్తోంది. ఎందుకమ్మా? ఎందుకంటావేంటమ్మా? నిన్ను చూడకుండా ఎన్ని రోజులున్నాను? ఎన్ని రోజులు బతుకుంటానో తెలియదు కదా, అందుకే త్వరగా వచ్చేస్తున్నావా స్వాతి? ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఇంత త్వరగా ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? అమ్మ, మీరందరూ వచ్చేసారు కదా, మేమెందుకు వెళ్ళామనుకున్నావు? మొక్కులున్నాయి, తీర్చుకుంటానని చెప్పాడు కదా మామయ్య. అసలు సంగతి అది కాదు స్వాతి. నీకు బావకి మధ్యలో ఎవరు ఉండొద్దని మామయ్య ఆ ప్లాన్ వేశాడు. ఏంటమ్మా? అవునమ్మా, అత్తమ్మ గురించి నీకు తెలుసు కదా, విన్నావుగా తను ఎన్ని మాటలు అందో నిన్ను. అవునమ్మా, అక్కడికి రావాలంటేనే భయమేస్తోంది. ముఖ్యంగా తనకి దూరంగా ఉంచడానికి మావయ్య మిమ్మల్ని అక్కడికి, మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాడు. పాపం అల్లుడు. బావ చాలా సంతోషంగా ఉన్నాడమ్మా. ఎందుకు పాపం అంటున్నావు? అల్లుడు ఎంత కష్టపడతాడు తల్లి. 4 రోజులు సంతోషంగా ఉందామనుకుంటే కూడా నువ్వు ఉండనివ్వట్లేదు కదా. నేనేం చేశానమ్మా? బావ ఇక్కడికి వస్తే చాలా బిజీ అయిపోతాడు. నీకు దూరంగా ఉండాల్సి వస్తుంది. కొన్ని రోజులైనా బావతో తృప్తిగా ఉండొచ్చు కదా తల్లి. బావ ఇంకో 10 రోజులు ఇక్కడే ఉందామన్నాడమ్మా. ఉండు తల్లి, బావని ఇబ్బంది పెట్టకు. మళ్ళీ ఇలాంటి టైం మీకు రాదు. నేనే అమ్మని చూడాలనుంది, వెళ్దామన్నాను. నేను ఎక్కడికి పోతానమ్మా? నువ్వు సంతోషంగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉంటాను. నువ్వు ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో ఏమో. బావ మనకి ఏం జరగనివ్వకుండా చూసుకుంటాడమ్మా. నీకు మౌనిక గురించి తెలిసిందా తల్లి? నీకెలా తెలుసమ్మా ఆమె గురించి? బావ అలాంటి వాడు కాదమ్మా. ఆ మౌనికే మంచిది కాదు. బావ చాలా మంచోడమ్మా. నా అల్లుడు గురించి నాకు తెలుసమ్మా. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అంత మంచి అల్లుని నువ్వు ఇబ్బంది పెట్టొచ్చా? ఆ మౌనిక కూడా ఇక్కడే ఉంది. మీరు ఇక్కడికి వచ్చారంటే బావని ప్రశాంతంగా ఉండనివ్వదు తను. మీ అత్తమ్మ కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు. మరేం చేయమంటావమ్మా? అందుకే తల్లి, కొన్ని రోజులైనా బావని అక్కడ ప్రశాంతంగా ఉండనివ్వు. ఎందుకు వెళ్దామంటున్నావు? బావ నా కోసం టికెట్స్ కూడా బుక్ చేశాడమ్మా. ఇప్పుడు ఏమంటాడు? ఆఫీస్ కోసం అన్నీ తయారయ్యాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు బావ ఇంకొన్ని రోజులు అక్కడే ఉండాలి. అమ్మా, ఇది నా ఒక్కదాని కోరికే కాదు, మావయ్య కోరిక కూడా. కార్తీక్ కూడా అదే అంటున్నాడు. నేను ఎలా చెప్పనమ్మా? బావ తిడతాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మాతో ఒక్క మాట చెప్పకుండా అలా చేపిస్తావా బావతోని? టికెట్స్ కూడా బుక్ చేశాడమ్మా. నువ్వేమైనా చేసుకో స్వాతి, నువ్వు రావడానికి వీల్లేదు. హలో అమ్మా. హలో హలో. అమ్మ చెప్పింది అక్షరాల నిజమే. బావని బలవంతంగా ఒప్పించాను. నిజంగా బావ ఎంత కష్టపడుతున్నాడు. పాపం బావ కొన్ని రోజులు ఇక్కడే ఉందామనుకున్నాడు. నేనే బలవంతంగా ఒప్పించాను. ఇప్పుడు నేనేమైనా అడిగితే అమ్మో నన్ను చంపేస్తాడు. అమ్మేమో రావద్దంటే రావద్దంటుంది. ఇప్పుడు ఏం చేయను? స్వాతి, లేచావా? ఉమ్, త్వరగా లేచి రెడీ అవ్వు, టైం అవుతుంది. నీ బట్టలన్నీ సర్దాను, లే. ఏయ్, ఏమైందే? ఏ పిచ్చిదానా, వచ్చే ముందే ఏడ్చావు, వెళ్ళేటప్పుడు కూడా ఏడవాలని రూల్ ఉందా? ఏమైందిరా? స్వాతి, ఏమైందో చెప్పు. నేను చెప్పను బావా. ఏ? చెప్తే నువ్వు నన్ను చంపేస్తావు. నేను నిన్నెందుకు చంపేస్తానే? పిచ్చి పట్టిందా? ఏదైనా పీడకలు వచ్చిందా? ఉహు, మరేంటో చెప్పు. నువ్వు నన్ను చంపేస్తావు బావా. నేను చెప్పను. మరిలే, రెడీ అవ్వు, టైం అవుతుంది. మరి ఇంటికి వెళ్ళాక చెప్తూలే.
ఉమ్? నేను లేవను, రెడీ అవ్వను. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఉహు, నేనేం చెప్పను. చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? నువ్వు తిట్టానంటే చెప్తాను. ఉహు, చెప్పను. జ్వరం కూడా లేదు కదా. ఏమైందిరా? ఏమైంది బంగారం? నువ్వు తిడతావు, నేను చెప్పను. సరే, నేను తిట్టాను, మాటిస్తున్నాను. నువ్వేం చెప్పినా నేను తిట్టాను. చెప్పు, ఏమైంది? చెప్పు బంగారం, టైం అవుతోంది. చెప్పు.